మరో ఘోరం. ప్రియుడితో భర్తను చంపించిన భార్య. తెలంగాణలోని గద్వాలలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును మరిచిపోకముందే ఏపీలో మరో ఘోరం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిందో భార్య. ఈ దారుణ ఘటన అనంతపురం గ్రామీణం మండలం అక్కంపల్లి, రాచానపల్లి రోడ్డులో చోటు చేసుకుంది. అక్కంపల్లిలో చిన్న హోటల్ నిర్వహిస్తున్న సురేష్బాబు వయస్సు 43 అనే వ్యక్తి హత్య ఘటన వెలుగులోకి వచ్చిన కేవలం 6 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. భార్యే అసలు సూత్రధారి అని గుర్తించారు. ఈ కేసులో సురేష్ భార్య అనిత వయస్సు 37, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ వయస్సు 34 ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సురేష్బాబు స్థానిక కళ్యాణదుర్గం రోడ్డులో ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు. అతడి భార్య అనిత తొలుత ఓ హోటల్లో పనిచేసేది. ఈమెకు 2 నెలల కిందటే బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు 10 ఏళ్ల కిందట స్వగ్రామమైన గొరదిండ్ల నుంచి స్థానిక సదాశివ కాలనీకి కుటుంబం సహా మకాం మార్చాడు. అతడు ఊరూరు తిరుగుతూ పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే అనిత, బాబా ఫక్రుద్దీన్ల మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. భర్త సురేష్బాబుకు అనుమానం రావడంతో భార్యను తాగొచ్చి వేధించేవాడు. తనను అనుమానిస్తుండటం, అదే సాకుతో వేధిస్తుండటం వంటి విషయాలన్నీ అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్కు చెప్పింది. ఈ రోజే చంపాలంటూ ఫోన్. తమ వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్న భర్తను ఎలాగైనా చంపితే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడిని ఉసిగొల్పింది. ప్రతిరోజు రాత్రి హోటల్ మూసేసి తన భర్త టూవీలర్పై ఇంటికొస్తాడని, ఆ సమయంలో చంపితే సరిపోతుందని కుట్ర పన్నింది. ఇందుకు సరేనని అంగీకరించిన బాబా ఫక్రుద్దీన్ నిన్న వ్యాపారం నిమిత్తం మార్తాడు గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో అతడికి ఫోన్ చేసిన అనిత ఎలాగైనా తన భర్తను ఈరోజు చంపాలని సూచించింది. దీంతో హోటల్ మూసేసి రాత్రి 11 గంటల సమయంలో సదాశివ కాలనీకి బైక్పై బయల్దేరిన సురేష్బాబుపై మార్గ మధ్యలో బాబా ఫక్రుద్దీన్ దాడి చేశాడు. అక్కడే అందుబాటులో ఉన్న సీసాను సురేష్బాబుపై విసిరాడు. దీంతో ద్విచక్రవాహనం సహా కిందకు పడిన అతడిపై ఫక్రుద్దీన్ దాడి చేశాడు. తన వెంట తీసుకెళ్లిన స్క్రూడ్రైవర్తో పొడిచి ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్పీ పర్యవేక్షణలో ఛేదించిన పోలీసులు అక్కంపల్లి సమీపంలో హత్య జరిగిందనే విషయానికి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ జగదీష్ రంగంలోకి దిగారు. ఈ కేసును వెంటనే ఛేదించాలని పోలీసులకు ఆదేశించారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా పర్యవేక్షించి ఈ కేసు ఛేదించడంలో కృషి చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సి శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నిందితుల కోసం గాలించి పక్కా సమాచారంతో కేవలం 6 గంటల్లోనే వారిని అరెస్టు చేశారు. ఈ కేసు ఛేదించిన పోలీసుల బృందాన్ని ఎస్పీ అభినందించారు.